వరంగల్ అర్బన్ ను నగదు రహిత జిల్లాగా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే డిజిధన్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నామంటున్న కలెక్టర్ అమరపాలితో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు కలెక్టర్ అమరపాలి. ఇప్పటికే డిజిటలైజేషన్స్ విధానంలో కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అసైన్ భూములను గుర్తించడం, మిగతా అన్ని విభాగాల్లో కూడా నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె బాధ్యతలు స్వీకరించి 4 నెలలు గడుస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లా అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం ముందు మేడం. అది క్యాష్లెస్ తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు, మార్కెట్లు కావచ్చు, ఇతర మాత్రం డిజిధన్ మేళాను కూడా భారీగా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమం తీసుకుంటున్నారు? డిజిధన్ మేళా అని చెప్పి 17th ఫిబ్రవరి అంటే నెక్స్ట్ వీక్ NIT వరంగల్లో ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి బండారు దత్తాత్రేయ గారు అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఇద్దరు యూనియన్ మినిస్టర్స్ వస్తున్నారు. ఇది బేసికలీ ఒక 80-90 స్టాల్స్ ఉంటాయి. బ్యాంక్స్, ఆధారు, అలాగే ఫర్టిలైజర్స్, సీడ్స్ ఎట్సెట్రా ఒక 80-90 స్టాల్స్ ఉంటాయి NITలో. సో ఇందులో బేసికలీ ఏంటంటే క్యాష్లెస్ ఎట్లా చేయాలి, బ్యాంకింగ్ కనెక్షన్స్. సో ఎవరికైనా ఆధార్లో పేర్లు మార్చాలి, అడ్రస్లు మార్చాలి, తప్పులు ఉన్నాయి, కార్డు రాలేదు, అలాంటి వాళ్ళందరూ వచ్చేస్తే ఇక్కడికి ఒక 8-10 కౌంటర్స్ ఉంటాయి. అలాగే కాకుండా మనకి బ్యాంక్ నంబర్ ఉంది బట్ ఆధార్ లింకేజ్ అవ్వలేదు, మొబైల్ లింకేజ్ అవ్వలేదు, ప్రతి బ్యాంక్కి కార్డ్స్ ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ స్మాల్ థింగ్స్ అన్ని టైఅప్ చేయొచ్చు. సో 17th 9 గంటల నుంచి ఇట్ విల్ స్టార్ట్ డిజిధన్ మేళా. అంటే ఈ కార్యక్రమంలో సంబంధించి కూడా ఎలాంటి ప్రజలకు ఇంకా ఎలాంటి అవగాహన కల్పిస్తే, ఇప్పటివరకు పెంబర్తి గ్రామాన్ని కూడా డిజిటలైజేషన్ చేశారు, అదేవిధంగా మార్కెట్లు కూడా తిరిగారు, ప్రజల్లో ఎట్లా వచ్చింది అనుకో అవేర్నెస్, ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది? సో ఇది బేసికలీ ఇప్పుడు వరకు ఒక లెవెల్ వరకు తెచ్చిపెట్టాము. ఇది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ పుష్కి చేయడానికి ఫస్ట్ స్టెప్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఫర్ క్యాష్లెస్ ఇస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అంటే ప్రతి మనిషికి అకౌంట్ ఉండాలి, అకౌంట్కి ఆధార్, మొబైల్ లింకేజ్ ఉండాలి, కార్డు ఉండాలి. సో ఈ 4-5 థింగ్స్ ఉండటానికి ఇది అన్ని బ్యాంక్స్ని తెచ్చి అన్ని ఆధార్ సెంటర్స్ని కూర్చోపెట్టి సో దట్ పీపుల్ కెన్ జస్ట్ కమ్ వాక్ ఇన్ అండ్ సైన్ అప్. అలాగే డీలర్స్, ఫర్టిలైజర్స్ వాళ్ళందరి సైడ్ నుంచి కూడా వీ విల్ కీప్ పీపుల్ సో దట్ దే విల్ ఆల్సో అంటే క్యాష్లెస్గా ట్రాన్సాక్ట్ చేస్తూ ఉంటారు. విధంగా వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ చాలా హృదయ లాంటి పథకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.